హాయ్ అండి, ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి. నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే అంగన్వాడీలో ఇచ్చిన బాలామృతం ప్యాకెట్ పిండితో కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నానండి. మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఒక చిన్న గిన్నెతో చిన్న కప్తో 2 కప్పులు పిండి తీసుకున్నానండి. ఈ గిన్నెతో 2 గిన్నెలు పిండి తీసుకున్నాను. దీనిలోకి అరగిన్నె పంచదార వేస్తున్నానండి. ఇది మెత్తగా మిక్సీ పట్టాలండి. మెత్తని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పిండి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగాను. ఇలా పట్టుకున్న తర్వాత పాలు పోస్తున్నానండి. నేను పెరుగు కూడా వేసుకోవచ్చు, కానీ నేను పాలు పోస్తున్నాను. మనం గ్లాస్ కానీ గిన్నె కానీ ఏ కప్పు అయినా సరే కొలతలు ఇలా వేసుకుంటే బాగానే వస్తుందండి కేకు. ఒక పావు స్పూను నేను వంట సోడా వేస్తున్నాను, అర స్పూను బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను తక్కువ వేస్తున్నాను. అలాగే పావు కప్పు పాలు పోస్తానండి. అలాగే ఒక ఎగ్ నేను పగలగొట్టి వేసాను, ఒక్క ఎగ్గే వేసానండి. ఆయిల్ ఒక పావు కప్పు పోసాను. ఇది మెత్తగా మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నానండి. ఇది చూడండి ఒకసారి, అంటే మిక్సీ ఎలా నలిగిందో ఒకసారి నేను మూత తీసి చూపిస్తున్నాను. దీనిలో వెనిలా ఎసెన్స్ వేస్తున్నానండి. యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి వేస్తున్నాను. లేని వాళ్ళు యాలకుల పౌడర్ వేసుకోవచ్చు. టైంకి మన దగ్గర ఒక్కొక్కసారి ఇది అవైలబుల్ ఉండకపోవచ్చు. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి మిక్సీ ఆడేసి మళ్ళీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. నేను ఆయిల్ రాసేసి పిండి మైదా కొంచెం ఇలాగ రాసానండి. నేను ఏ విధంగా అయితే అంటుకోకుండా వస్తుంది కేక్ అని. ఇలాంటి గిన్నె ఏదన్నా ఉండి దానిలో వేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర కేక్ గిన్నె ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. ఇలా స్టీల్ గిన్నె ఏదన్నా సరే దానికి ఆయిల్ రాసి పిండి జల్లి ఈ విధంగా వేస్తే కేకు బాగా వస్తుంది. ఒక 2 సార్లు ఇలాగా కొట్టాలండి. గిన్నె సమానంగా అవుతుంది అలా చేయడం వల్ల. నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, కాజు గింజలు వేస్తున్నానండి. ఏదైనా ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి అవైలబుల్, అందుకే ఇవి వేస్తున్నాను నేను. కుక్కర్ 10 నిమిషాలు నేను కుక్కర్ గిన్నెలో పెట్టి చేస్తున్నాను. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా ప్లేట్ పెట్టేసి దాని మీద పెట్టేసి సిమ్లో పెట్టానండి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్ చేసి నేను ఇలా మూత పెట్టేస్తున్నాను. 25 నిమిషాలు అయిందండి. నేను ఫస్ట్ 25 నిమిషాలు కూడా సిమ్లోనే ఉడకనిచ్చాను. చూద్దామండి. చూడండి, కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి, నేను ఇలా గుచ్చి చూపిస్తాను. అస్సలు అంటుకోలేదు కదా. ఇలా ఉంటే సరిపోద్దండి, రెడీ అయిపోయినట్టే, ఇంకా తీసేయచ్చు. నేను తీసేస్తున్నాను. పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. కొంచెం చాక్ తోటి చుట్టూరు ఈ విధంగా అనాలి. కొంచెం రావడానికి ఈ విధంగా అంటే ఈజీగా వచ్చేస్తుంది.
పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీయాలండి. చూడండి చక్కగా వచ్చింది, చక్కగా కుక్ అయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నేను చాలా తక్కువ క్వాంటిటీయే చేశాను, అయినా సరే చక్కగా వచ్చింది కేకు. చూడండి ఎంత స్పాంజిలా వచ్చేస్తుందండి కేక్, చక్కగా మెత్తగా ఉందండి. అసలు చాలా బాగా వచ్చింది. నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి, ఎంత మెత్తగా ఉందోనండి, స్పాంజ్లా వచ్చేసింది. అసలు చాలా చిన్న గిన్నె క్వాంటిటీ తీసుకుని చేశాను నేను, అయినా ఎంత బాగా వచ్చిందో చూడండి కేకు. ఇదిగోనండి అంత బాగుందోనండి. నేను ఆయిల్ అది కూడా ఎక్కువ వేయలేదు, అయినా ఎంతో బాగా వచ్చింది. కావాలని నేను ఆయిల్ అది కొంచెం తగ్గించి వేసానండి. ఆయిల్ ఎక్కువ తినకూడదు కాబట్టి ఒకే ఒక్క ఎగ్ వేసి ఆయిల్ కూడా తక్కువ వేసాను, అయినా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను. మరి మా ఛానల్ మీ అందరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బాయ్ అండి.